వాడు కంటి చూపుతో ఆపేస్తే ఏం బాధ లేదు. లోకంలో ఉన్నాం కాబట్టి అంటారు చూడండి, చేప ఉప్పు నీటిలో సముద్రంలో ఉంటుంది. ఉప్పు నీటిలో సముద్రంలో చేప ఉంటుంది కానీ ఉప్పు అంటించబడదా చేప? మళ్ళీ అది వండేటప్పుడు మళ్ళీ ఉప్పు వేయాలి. అంటే సముద్రం ఉప్పు నీళ్ళలోనే జీవించింది చేప. అయితే దాని బతుకంతా అక్కడే జీవనం గడిపింది. ఆ జీవనం గడపాలి, తప్పదు కూడా, నీళ్ళలోనే గడపాలి. ఆయన ఉప్పును మాత్రం అంటించుకోకుండా బతికింది. అలాగే మనం లోకంలో ఉన్నాం కాబట్టి మన కళ్ళ ముందు ఎన్నెన్నో కనిపిస్తూ ఉంటాయి, ఎన్నెన్నో చూడాల్సి వస్తుంది. ఒకసారి దాంట్లో ఎంటర్ అయిపోవడమే ప్రమాదం. కరెంటు చూడటం తప్పే కాదు, కరెంట్లో ఏరు పెడితేనే తప్పు. కరెంటును వాడుకోవడం తప్పు కాదు, ఉండాలి మనకి తప్పదు అని దాంట్లో చేయి పెడతనే అది కాపాడుకోవాలనే దేవుడు అంటున్నాడు కదా. వాక్యము చేతనే మనము దాన్ని సరిదిద్దుకోగలుగుతాం. కానీ నడకని సరిదిద్దుకున్నవాడు, వాక్యాల్లో చేరినవాడు, వాడు బాంబులు పెట్టుకోవడానికి సరే బైబిల్ పట్టుకున్నాడంటే కారణం ఏంటి? నీ వాక్యము చేతనే కదా నేను నా నడకను సరిదిద్దుకున్నాను. వాక్యం మార్చినవాడు ఎప్పటికీ వెనక్కి తిరగలేక, అది ఏదో బలవంతంగా మార్చేవాడు ఎప్పటికీ వెనక్కి తిరిగేస్తాడు.